హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ట్యాంకుల్లో బాగా సొద్దు ఎక్కువ పట్టేసింది, అలాగే పైపుల్లో కూడా సొద్దు ఎక్కువ పట్టింది. ఈ నీళ్ళు అయితే స్లోగా రావడం జరుగుతుంది. దానికోసం మనమైతే యాసిడ్ క్లీనింగ్ ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు అయితే మన టీం అంతా ఇక్కడే ఉంది. ఈరోజు మనమైతే ముందుగా యాసిడ్ ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 15 లీటర్లు అయితే యాసిడ్ తీసుకొచ్చాం. అలాగే దానికి సంబంధించింది కాషిక్ సోడా అనమాట. ఇది కాషిక్ సోడా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే కాషిక్ సోడా. కాషిక్ సోడా ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం ఎలా ఏం చేయాలి అనేది గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడైతే మనం కటింగ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ట్యాంక్ మొత్తం లోడ్ అయిపోయింది. ట్యాంక్ లోడ్ అయిపోయింది. కట్ చేసాం. ఇగో మీకు కాషిక్ సోడా అంటే చూపిస్తాను అన్నాను కదా, ఇదిగోండి కేజీన్నర కాషిక్ సోడా. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కాషిక్ సోడా అంటే ఇంచుమించు కల్లుప్పులా ఉంటుంది. కల్లుప్పు అన్న కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది దీంట్లో. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, యాసిడ్ మన దాసాన్ని చేస్తున్నాడు యాసిడ్. ఇదిగో చిన్నోడైతే మొత్తం కాషిక్ సోడా మొత్తం ఓపెన్ చేస్తున్నాడు. మన మహేష్ అని అయితే పైపులన్నీ కట్ చేస్తున్నాడు. పైపులు కట్ చేసి మనం బిండి ఈ విధంగా పెట్టుకుంటే ట్యాంక్లోకి వెళ్ళకోకుండా ఉంటుంది యాసిడ్ అనేది. చూడండి, ఇదిగో చూసారా యాసిడ్ మొత్తం థమ్సప్ బాటిల్ పెట్టారు మన వాళ్ళు పేర్చారు చక్కగా. ఇది కట్ చేస్తున్నారు. మన బ్యాచ్ అంతా చూడండి, మన బ్యాచ్ ఏం చేస్తుందో వర్క్ చేస్తున్నారు. వేసుకోవాలి యాసిడ్ 5 లీటర్ల యాసిడ్, 6 కేజీ వచ్చి కాషిక్ సోడా వేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే యాసిడ్ వస్తున్నాం. ఇంత బకెట్లో వేస్తున్నాం. పైన 2 టన్నులు అయితే చేస్తున్నాం, యాసిడ్ పోతున్నాం. ఫ్రెండ్స్, ఈ యాసిడ్ అయితే బాగా ఘాటుగా ఉంది. అందుకనే ముక్కుల్లో ఇది వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి మనమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాషిక్ సోడా. ఈ కాషిక్ సోడా ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ 5 లీటర్లు వచ్చేసి మనం యాసిడ్ కోసం 5 లీటర్ యాసిడ్లో 1/2 కేజీ కాషిక్ సోడా. అయితే కాషిక్ సోడా వేసేటప్పుడు మాత్రం కొంచెం దూరంగా ఉండే కాషిక్ సోడా ఇది. ఇలా కలుపుకోండి. లోపల కింద అయితే ఇది గెడ్లా కడతా ఉంటుంది. కలిపేసావా? వాటర్ పోసా యాసిడ్ పోసా? యాసిడ్ పోసి ఉంటే అట్లా ఇడిగా ఎందుకు వచ్చినాడు ఒకటి అన్న పైపు ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే కాషిక్ సోడాని అలాగే యాసిడ్ని కలుపున్నదాన్ని తీసుకొచ్చాం. ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ మొగ్గుతో ఈ పైపులో సిపివిసి పైపులో అయితే పోయడం జరిగింది. అలాగే ఒకవేళ మీరు కనుక ఎప్పుడైనా చేయాలి అనుకుంటే
ప్లాస్టిక్ బకెట్ ప్లాస్టిక్ పైప్తో ప్లాస్టిక్ మగ్గుతోనే పోయండి. ఎందుకంటే అల్యూమినియం బకెట్ కానీ అల్యూమినియం మగ్గు కానీ అయితే వెంటనే కరిగిపోతాయి. అవి కరిగిపోయి నీళ్ళలాగా మారిపోతాయి. ఎందుకంటే అలా మాకైతే ఫస్ట్ టైం పోసినప్పుడు ఒకసారి అలా మిస్టేక్ జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము ఎప్పుడు కూడా ఇలా పైపుల్లో పోసేటప్పుడు ఖచ్చితంగా మనం సిపిసి పైపులో పోసేటప్పుడు ప్లాస్టిక్ బకెట్ ప్లాస్టిక్ మగ్గుతోనే వాడతాం. అలాగే మనం పోసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ పోసేసిన తర్వాత వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం యాసిడ్ పోసుకోవాలి. పోసుకుంటే మీకు ఉన్న లోపల ఉన్నటువంటి మొత్తం కరిక్కుంటూ కిందకు వచ్చేది. అయితే మనం చూసారా ఆ యాసిడ్ అయితే కింద పోకోకుండా మనం నీట్గా ఆ పైన అది కట్ చేసి వాటర్ బాటిల్ కట్ చేసి అలా పోయడం జరిగింది. ఆ వాటర్ బాటిల్ కూడా పక్కకి బెండ్ అయిపోతుంది అది పెట్టిన దగ్గర, కర్ర పెట్టిన దగ్గర అయితే. అసలు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా పోసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే పైకి చిమ్ముద్ది, పోసి వెంటనే పక్క తప్పుకోండి. అది చిమ్మి ఒంటి మీద పడితే మళ్ళీ చాలా ఇబ్బంది. అలాగే దెబ్బలున్న వాళ్ళు కనుక ఎప్పుడన్నా పోస్తే ఆ దెబ్బలోకి మంట వచ్చేస్తుంది. ఇమీడియట్లీ మంట వచ్చేది, బాగా ఫుల్గా వచ్చేది మంట. గోర్లు తక్కువ ఉన్నా సరే మంట వచ్చింది. ఇది సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట. అందుకనే దెబ్బలో లేనోళ్ళు పోస్తే మంచిది. అలాగే పోసిన వెంటనే మళ్ళీ పక్క వచ్చేయాలి. ఎందుకంటే అది పొంగి ఒక్కోసారి కింద పడుతుంది అనమాట. అప్పుడు చూసారు అది ఎలాగా తొక్కమంటుందంటే అది మాంసం ఉడుకున్నట్టు ఉడుకుతుంది అనమాట అది. ఎందుకంటే దాని లోపల స్కేల్ ఉన్నదాన్ని తినుకుంటూ వెళ్ళిపోతుంది కిందకి. మనకైతే దాంట్లో అయితే బాగా ఉంది, స్కేల్ ఉంది. మొత్తం కరిగిపోయింది అనమాట. మొత్తం అయితే పైపులకి ఏం డ్యామేజ్ కాదు. ఫస్ట్ టైం పోసే వాళ్ళకైతే కొంచెం భయంగానే ఉంటుంది. అలవాటు అయిపోయిన వాళ్ళకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా అలాగా అదే కొంచెం పోసుకుంటూ ఉంటే మనకి పైపులు క్లీన్ అయ్యుకుంటూ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదనమాట. ఇది మళ్ళీ ఇలా ఈ యాసిడ్ మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ట్యాంకులోకి వెళ్ళకుండా అక్కడ కట్ చేసి మనం బెండేసి పైకి పెట్టి పోసాం. మళ్ళీ బెండ్ తీసేసి మళ్ళీ యూనియన్ వేయడం కూడా జరిగిందన్నమాట. అంటే 2 ట్యాంకులకి 3 కనెక్షన్ ఇచ్చారన్నమాట. 3 ఫ్లోర్ల బిల్డింగ్ అది. 3 ఫ్లోర్ల బిల్డింగ్కి కూడా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వాల్ ఇచ్చారు. గతంలో ఎవరో చేశారు, మనకు తెలియదు. మనమైతే యాక్చువల్గా ఎక్కువ లాంగ్ మెయిన్లో వాడతాము. ఎందుకంటే ఫస్ట్ ఓనర్ గారికి కొంచెం ఖర్చు ఎక్కువ అనిపించినా సరే లైఫ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనం చేసే పని ఓనర్ గారికి ఖర్చు అయినా సరే లైఫ్ ఎక్కువ ఉండేటట్టు మనం చూసి వాళ్ళకి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం సార్ ఇలా అవుతుంది, ఇది సంగతి అని మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదనమాట ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే ఇలా యాసిడ్ పోయాలనుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ బాత్రూంలో ఉన్న గ్రేజర్లు కానీ బాత్రూంలో ఉన్న ట్యాపులు కానీ అన్నీ ఓపెన్ చేసుకొని చక్కగా, అలాగే కిచెన్లో అయితే మనకి వాటర్ ప్యూరిఫై ఉంటుంది. వాటర్ ప్యూరిఫైలోకి వెళ్ళకోకుండా ముందు వెళ్ళంగానే వాటర్ ప్యూరిఫైలో వాటర్ అయితే దాన్ని కనెక్షన్ తప్పించేసేయాలి. ఆ కనెక్షన్ తప్పించిన వెంటనే మనం చక్కగా అన్నిటి డమ్మీలు పెట్టేసుకొని పైకి వచ్చేసి ఇలా యాసిడ్ పోసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి ఆ వాటర్ ప్యూరిఫై పాడవకోకుండా, అలాగే గ్రేజర్లోకి వెళ్ళకోకుండా ఇవన్నీ వెళ్ళకుండా ఉంటాయి అనమాట. ఎందుకంటే సడన్గా గ్రేజర్లోకి వెళ్తే మీరు చూసుకోకుండా ఉంటే వాళ్ళు స్నానం చేశారనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకనే మనం అసలుకి ఆ రోజు మొత్తం కూడా ఓనర్ గారికి అంటే ఒకవేళ రెంట్ హౌస్ అయితే రెంట్ వాళ్ళకి కానీ మొత్తం చెప్పేసారు, మనం ఈ రోజు మొత్తం మీకు వాటర్ బంద్ అండి, ఇంకా ఈ రోజు రావని చెప్పేసి మనమైతే వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఆగిపోతుందంటే వాటర్ బెండ్లో ఎక్కడ జామ్ అయిపోతుందో తెలియదు. కొంతమంది ఏంటంటే బయటకు వచ్చేసి మనం డ్రైన్ పైప్ ఇవ్వాలి. డ్రైన్ పైప్ ఇప్పడానికి ఇలా యాసిడ్ క్లీన్ చేసుకుంటాకి డ్రైన్ పైప్ ఇచ్చి యాసిడ్కి మనం యూనియన్ ఇచ్చి కింద డమ్మీ కనుక ఇస్తే ఎప్పుడైనా మనం చేసుకుంటాకి యూజ్ఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్ మీ కిందట యాసిడ్ ఇలా పోసేటప్పుడు దూరంగా ఉండండి, ఒకసారి పొంగుద్దు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది అంటే ఒకవేళ పొంగి మీద పడితే చాలా ఇబ్బంది. మనం అన్ఎక్స్పెక్టెడ్గా చూసుకోము, అయినా సరే అది పొంగేసి మీద పడిపోతుంది. అక్కడ చూడండి అది ఎలా అవుతుందో. అలా పొంగి మీద పడితే కనుక చాలా ఇబ్బంది మనకి. ఎందుకంటే యాసిడ్ ప్లస్ కాస్టిక్ సోడా 2 మిక్స్ చేసి మనం వేసాం కాబట్టి చాలా ప్రమాదం. అది మనం ఫస్ట్ అనుకున్నట్లుగానే ఆల్రెడీ 5 లీటర్కి 6 కేజీ కాస్టిక్ సోడా కలిపాము. అలాగే మళ్ళీ ఇది రెండోసారి కలుపుతున్నాము. అలాగా 1 by 1 కలుపుకుంటూ చేసుకుంటూ వచ్చేసి మనమైతే యాసిడ్ మొత్తాన్ని క్లోజ్ చేసేసాము. ఆ క్లోజ్ చేసేసిన తర్వాత మనం మొత్తం పోసేసిన తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వాటర్ ఇలా రావడం జరిగింది. మనకి లెఫ్ట్లో ఉన్నది వచ్చేసి కూల్ వాటరు,
రైట్లో ఉన్నది వచ్చేసి హాట్ వాటర్ ఇప్పుడు నేను కట్టేస్తున్నాను కదా, అది పైన గ్రేజర్లోంచి వచ్చేదనమాట అది. అందుకే రైట్ వాటర్ స్లోగా ఉంది. ఈ లెఫ్ట్ చూసారా, ఇది వచ్చేసి మన కూల్ వాటరు. అన్నీ కూడా ప్రతిదీ అసలు వాటర్ మంచి ప్రెజర్ వచ్చింది. చూడండి ఆ ప్రెజర్ చూడండి అసలు ఒకసారి. గతంలో ఫస్ట్ టైం ఎలా అయితే ప్రెజర్ వచ్చిందో అలా వచ్చిందన్నమాట. అది ఫైనల్ రిజల్ట్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.